ఒక విషయం మాత్రం చెప్పి ముగిస్తా అధ్యక్ష. ఇప్పుడు ప్రాజెక్టు కడతా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం. చాలామంది దళిత వర్గాల మిత్రులు, మా పార్టీలో కూడా దళిత పిల్లలు ఉన్నారు అధ్యక్ష. చాలామంది ఉద్యమంలో భాగస్వాములై ఇలా శాసనసభ్యులైనారు, పార్లమెంట్ సభ్యులైనారు. మా కిషోర్ కావచ్చు, మా బాల్క సుమన్ కావచ్చు, అనేక మంది అధ్యక్ష పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మేము సమావేశమైనప్పుడు వాళ్ళు అన్నారు, నిజమే సార్, మీరు దళిత బంధు ఇస్తే మాకే అడుగుతుంది, మాకు భూములే లేవు కదా అని దళిత వర్గాల ప్రజలు కొంత వాళ్ళ బాధ వ్యక్తం చేశారు అధ్యక్ష. మా గురించి ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అడిగినారు. నేను చెప్పిన సంపద పెరిగితే, రాష్ట్ర సంపద పెరిగితే కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి, మీకు నేను చూపెడతా ఫలితం అని చెప్పినాం. డెఫినెట్గా సంపద పెంచినాం కాబట్టి భారతదేశంలోనే విప్లవం తీసుకొచ్చే మహత్తరమైన పథకం దళిత బంధు పథకం అధ్యక్ష. దాన్ని మా యొక్క దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు అందరినీ పిలిచి అనేక చర్చోపచర్చలు చేసి ఇలా దళిత బంధు కార్యక్రమాన్ని రూపకల్పన చేసినాం. 31 మార్చి లోపల అధ్యక్ష 40,000 కుటుంబాలకు దాన్ని గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. డబ్బులు రిలీజ్ అయినాయి. సరే, ఇంప్లిమెంటేషన్లో గ్రౌండ్ మీద కలెక్టర్లు బహుశా ఒక 4 రోజులు 2 రోజులు అక్కడ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూర్చొని చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. మా టార్గెట్ ఏంటంటే 40,000 కుటుంబాలు ఖచ్చితంగా ఈ 31 మార్చి వాళ్ళకి డబ్బులు రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ అయిపోతుంది అధ్యక్ష, ఒక 5-10 రోజులు తేడాతో. బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున డబ్బు పెట్టినాం. ఈ కారణం నుంచి టార్గెట్ ఏంటంటే ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో పెట్టిన డబ్బులు ప్లస్ ఈ 40,000 కలిపి 2 lakhs and odd ఫ్యామిలీస్ కవర్ అయితే అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 2 lakh ఫ్యామిలీస్ చొప్పున కవర్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం పెట్టుకున్నాం. చాలా తరతరాల నుంచి వెనుకబడి బాధలకు ఇబ్బందులు గురై వివక్ష గురైనటువంటి జాతి దళిత జాతి అధ్యక్ష. మనమందరం కూడా సిగ్గుపడతాం, బాధ కలుగుతుంది ఆలోచించినప్పుడు, మనసు పెట్టి ఆలోచిస్తే. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా పరిస్థితులని వాళ్ళు కాకుండా ఇతర వర్గాల, మా గిరిజన వర్గాల పేదలున్నారు అధ్యక్ష. డెఫినెట్గా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. నేనేమంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ అట్టడుగున బాటం లైన్లో ఎవరైతే ఉన్నారో, ఏ సహాయం అందకుండా వివక్షకు గురై సోషల్ స్టిగ్మాకు గురై రకరకాల బాధలు పడ్డారో వాళ్ళతో మొదలుపెట్టుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, మన ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పినారు చాలా చక్కగా, నేను విన్నా బడ్జెట్ ప్రజెంటేషన్ రోజు. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేవు అధ్యక్ష, దీనికి బ్యాంక్ టైప్ లేదు. 10 లక్షల రూపాయలు నేరుగా ఇవ్వడం జరుగుతుంది. 100% దీనికి గ్రీన్ ఛానల్ పెట్టి డబ్బులు ఇస్తాం. చెప్పిన టార్గెట్ 100% పూర్తి చేస్తాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో దయచేసి పూర్తి స్థాయి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళకు వచ్చిన పని చేసుకోవచ్చు. 2-3 కలిసి ఒకటి పెట్టుకోవచ్చు, లేదా 10 లక్షలు అంటే 10 లక్షల ఒకటే యూనిట్ కాదు అధ్యక్ష, 2-3 యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా లిబరల్గా ఉంది. ఇది సద్వినియోగం అయితే దేశానికి మనం టార్చ్ బేరే ఆస్కారం ఉంటుంది, మంచి మార్గం చూపెడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇందులో తెచ్చిన ఒక మంచి ఇన్నోవేషన్ అధ్యక్ష, దీన్ని గౌరవ శాసనసభ్యులు ఎన్ష్యూర్ చేయాలి. గౌరవ మంత్రివర్యులు కూడా తమ తమ జిల్లాలలో ఎట్టి పరిస్థితులు ఎన్ష్యూర్ చేయాలి. శాసనసభ్యులను ఎందుకు నాకు చెప్తా ఉన్నా అంటే, దీనిలో నేను ప్రత్యేకించి నా అంతరగా నేను ఆలోచించి పెట్టినటువంటిది, ఆ కుటుంబాలు మళ్ళీ ఆర్థికంగా చితికిపోవద్దు కాబట్టి దళిత రక్షణ నిధి అని ఏర్పాటు చేసినాం అధ్యక్ష, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దళిత బంధు 10 లక్షలు ఇచ్చి బాగా అయింది అనుకుని వాళ్ళని వదిలేస్తే ఏదైనా కారణం చేత ఒక పెద్ద జబ్బు వచ్చినా, ఒక యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా ప్రమాదం వచ్చినా కుటుంబం మళ్ళా పోతుంది. కాబట్టి వాళ్ళు కిందికి పోకుండా ఉండడానికి ఈ దళిత రక్షణ నిధి అల్టిమేట్గా స్టేట్ మొత్తం కలిసి 4,000 కోట్లతో ఉంటుంది అధ్యక్ష. అంటే సుమారు 35 నుంచి 40 కోట్ల రూపాయలు నియోజకవర్గం యూనిట్గా ఉంటుంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఉండే దళిత బంధు కమిటీలే దీనికి కర్తలు దర్తలు, వాళ్ళు అక్కడ కుటుంబాలు పోకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దళిత బంధు అమలుతో పాటు దళిత రక్షణ నిధి యొక్క కూర్పును కూడా ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో బాధ్యత వహించి ఆ నిధి కూడా వెంటనే జమ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దళిత బంధు ఇవ్వడంతో పాటు దళిత రక్షణ నిధి కూడా వెంటనే ఏర్పాటు అయ్యే విధంగా, ఎంతమంది అవుతుందో అంతమంది అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా
చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.